కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతుందా? ముగ్గురు ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆ దిశగా హస్తం పార్టీతో చర్చలు పూర్తయ్యాయా? స్థానిక ఎన్నికల్లోపే ఆ ముగ్గురు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైందా? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటల్లో అంతరార్థం కూడా అదేనా? బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వబోతున్న కాంగ్రెస్. కొందరు బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని పిసిసి చీఫ్ కామెంట్. ముగ్గురు ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నారని గుసగుసలు. ముగ్గురు ఎమ్మెల్యేలతో చర్చలు పూర్తయ్యాయని టాక్. స్థానిక ఎన్నికల్లోపే జాయినింగ్స్ ఉండొచ్చని ఊహాగానాలు. ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణలో ఫుల్ జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా రేవంత్ సర్కార్ ఏడాది కాలంలో చేసిన పనులను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రజల్లో పాజిటివ్ మూడ్ను క్రియేట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతమైందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ను డిఫెన్స్ లో నెట్టేందుకు బీఆర్ఎస్ సరైన కారణం కోసం వేచి చూస్తుందన్న మాట వినిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తెరపైకి వచ్చింది. ఇదే ఇష్యూను అస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ సై అంటుంది. కాంగ్రెస్ సర్కార్పై స్ట్రాంగ్ అటాక్ చేస్తుంది గులాబీ దళం. అందుకే ఇక కారుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే సమయం ఆసన్నమైందని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఆ దిశగానే మళ్లీ చేరికలకు తెరలేపాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం కొంతమంది బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. వారంతా శుభముహూర్తం చూసుకుని కండువా మార్చేస్తారని ఆయన వెల్లడించారు. ఆ దిశగానే కాంగ్రెస్ వేగం పెంచిందని తెలుస్తుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సానుకూలంగా ఉన్నారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ నుంచి 2 ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణ నుంచి ఓ ఎమ్మెల్యే కారు దిగబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో 2 కేటీఆర్ వర్గం కాగా ఓ ఎమ్మెల్యే కవిత వర్గమని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి హైదరాబాద్ సిటీకి చెందిన ఎమ్మెల్యేలు కేసుల భయంతోనే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు హైడ్రా ఫోబియా కూడా పరేషాన్ చేస్తున్నట్లు టాక్. అందుకే మరో మార్గం లేక కాంగ్రెస్ లో జాయినింగ్ కు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇక ఉత్తర తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యేది దాదాపు అదే పరిస్థితి అని సమాచారం. పలు రకాల వ్యాపారాల్లో బిజీగా ఉన్న ఆయనకు కూడా కేసుల ముప్పు పొంచి ఉందన్న వాదన వినిపిస్తుంది. అందుకే ఆయన కూడా కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకునే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ఆ ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీనియర్లే కావడంతో గులాబీ దళంలో ఆందోళన నెలకొందని టాక్. అందులోనూ వారు కేటీఆర్, కవితకు అత్యంత సన్నిహితులుగా ముద్ర ఉంది. అందుకే ఈ ముగ్గురిని ఒకేసారి చేర్చుకుని బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందట. స్థానిక ఎన్నికల్లోపే ఈ చేరికలు పూర్తవుతాయని తెలుస్తుంది. అన్ని కుదిరితే సంక్రాంతిలోపే జాయినింగ్స్ పూర్తయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఈ ఫిరాయింపుల గురించి కేటీఆర్, కవితకు కూడా సిగ్నల్స్ ఉన్నాయని టాక్. అందుకే ఆ ముగ్గురిని కూడా ఇప్పటికే పిలిచి మాట్లాడినట్లు కూడా సమాచారం. కానీ సదరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ లో ఉండడమే తమకు సేఫ్ అని తేల్చి చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు, వారికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ లభించింది, జాయినింగ్ ఎప్పుడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.